హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు నిన్నటి రోజున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు శాసన మండలిలో తన గళాన్ని చాలా గట్టిగా వినిపించినారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో చాలా అనుమానాలు ఉన్నాయని తన గళం ద్వారా విప్పినారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో, గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగినాయి. నిరుద్యోగ అభ్యర్థులకు ఎంతో మేలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప కీడు చేసే విధంగా ఉన్నది. ఇక్కడ చూస్తే 13,000 మంది అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ షీట్స్ అనేది కూడా ఇన్వాల్యుయేషన్ జరిగింది. తద్వారా మెరిట్లో ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుందని కల్వకుంట్ల కవిత గారు నిన్నటి రోజున శాసన మండలిలో మరి నిరుద్యోగుల పక్షాన చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసినారు. కానీ మళ్ళీ ఒకటి అయితే చెప్తున్నా, గ్రూప్ 1లో చాలా దారుణంగా మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. అది కూడా తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయడం వల్లనే వాళ్ళకు మార్కులు తక్కువ పడినాయి. చాలా దారుణంగా ఇంగ్లీష్ మీడియం వారిని ఎక్కువ మార్కులు వేసేసి వాళ్ళని మంచి బెస్ట్ ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు ఇచ్చేసి ఇక్కడ తెలుగు మీడియం రాసిన వాళ్ళకి బెస్టర్ మార్కులు వేయకుండా వాళ్ళని త్రొక్కి వేసే ప్రయత్నం జరిగింది అనేది కూడా చాలా మంది వాళ్ళ యొక్క అనుమానాల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. మెయిన్గా మళ్ళీ నేను చెప్తున్నా, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3ని మళ్ళీ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టేయండి. మళ్ళీ ఎగ్జామ్ పెడితే చాలా మందికి మేలు జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎన్నో అనుమానాలు ఇక్కడ తావిస్తున్నాయి. ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 3లో చాలా మందికి ప్రాథమిక కీలో, ఫైనల్ కీలో చాలా మార్కుల వేరియేషన్ కనిపిస్తుంది. గ్రూప్ 2లో కూడా ఫైనల్ కీలో చాలా మార్పులు జరిగినాయి, చాలా దారుణమైన మార్పులు జరిగినాయి. మనము ఉద్యమ చరిత్రలో 24 అబ్జెక్షన్స్ పంపితే మరి ఎన్ని అబ్జెక్షన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు, ఎక్కడ వాళ్ళు రివ్యూ పెట్టినారు, ఎక్కడ వాళ్ళు రివైజ్డ్ ఫైనల్ కీ అసలు ఫైనల్ కీనే మనకు డైరెక్ట్ ఇచ్చేసినారు. జిఆర్ఎల్లో భాగంగా ఒక రోజు ఫైనల్ కీ ఇచ్చి తర్వాత ఆ ఫైనల్ కీలో మిస్టేక్స్ ఉంటే రివైజ్డ్ ఫైనల్ కీ ఇచ్చేసి తర్వాత జిఆర్ఎల్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. డైరెక్ట్గా వాళ్ళు పిడుగుపాటున వాళ్ళు ఫైనల్ కీ అండ్ జిఆర్ఎల్ గ్రూప్ 2 అండ్ 3 ఇట్లా ఇవ్వడం వలన ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులు దానిలో ఒక అంతర్గతమైన సంఘర్షణ ఎదుర్కొంటున్నారు. మానసిక సంఘర్షణ వల్ల ఇంతవరకు కూడా అసలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాయద్దిగా బంద్ పెట్టేసేయాలి. ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన మాకు నమ్మకం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టే రిక్రూట్మెంట్ ఏజెన్సీ టీజీపీఎస్సీ పైన మాకు నమ్మకం లేదు. మేము నమ్మకాన్ని కోల్పోయినాం. మేము అసలు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు మేము రాయము అని చెప్పేసి చాలామంది ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళ హృదయంలో. మళ్ళీ నేను చెప్తున్నాను, గ్రూప్ 1లో చాలా మిస్టేక్ జరిగినాయి, గ్రూప్ 2లో చాలా మిస్టేక్ జరిగినాయి, గ్రూప్ 3లో చాలా మిస్టేక్ జరిగినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఒక్కరే అమ్మాయి టాప్ 100లో మరి ఫస్ట్ ర్యాంక్ ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి. ఇంతవరకు కూడా ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత దారుణమైన వ్యవస్థ చూడలే నేనైతే. ఎంత దారుణంగా ఉన్నదంటే గ్రూప్ 2 ఎగ్జామ్ పెడతాడు, ఎగ్జామ్ పెట్టిన తర్వాత దానిలో మొత్తం ఆంధ్ర వాళ్ళ క్వశ్చన్సే పడతాయి ఉద్యమ చరిత్రలో. అంటే అప్పటికే మనకు తెలిసిపోయింది ఈ పేపర్ సెట్ చేసిన ఎవరైతే ఎగ్జామినర్స్ ఉంటారో ఆయన కూడా ఆంధ్ర వ్యక్తి ప్రొఫెసర్ అయి ఉంటారని చెప్పేసి మనకు అనుమానాలు తావిసినాయి. అదే విధముగా గ్రూప్ 1 వాల్యుయేషన్లో కూడా ఆంధ్ర ప్రొఫెసర్స్ని పెట్టి తెలంగాణ ఉద్యమ పేపర్ దిద్దించినారని చెప్పేసి కూడా మనకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది పెద్దలు కూడా వివిధ వేదికల పైన నిజమే అక్కడ తీసుకొచ్చి ఆంధ్ర ప్రొఫెసర్ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమ పేపర్ దిద్దించే ప్రయత్నం చేసినారని చెప్పేసి కూడా మనకు తెలిసింది. ఇక్కడ గ్రూప్ 2లో మనం చూసినట్టయితే మెయిన్గా చాలా మందికి ఒక ప్రాథమిక కీలో చూసినట్టయితే 394 వచ్చినాడు, ఈ రోజు 371 కాడ అయిండు ఫైనల్ కీలా. అంటే ప్రాబ్లం ఏంది? ఆయన చేసిన ప్రాబ్లం ఏమైనా ఉందా? అసలు ఏం జరిగిందంటే ఎన్నో ఫైనల్ కీలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఫైనల్ కీలో ఆప్షన్స్ చేంజ్ చేస్తారు. జిఆర్ఎల్ మీరు చూడండి, చాలా మంది నెత్తి నోరు గుద్దుకున్నారు. ఎంత దారుణం అయిపోయిందిరా, ఇన్ని సంవత్సరాలు కూర్చొని చదువుకుంటే కనీసం ఫట్మాని అరే మేము అసలు విజయం తీరానికి దగ్గరలో లేము, మెరిట్కి దగ్గరలో లేము, ఇంత దూరాన పడిపోయినాం. ఎక్కడో విసిరేసినట్టు పడిపోయారు. ఒక్కొక్కడు 10-20 కిలోమీటర్లు కాదు 100 కిలోమీటర్ దూరాన విసిరివేయబడ్డట్టున్నారు గ్రూప్ 2లో మార్కులు చూసినట్టయితే. ఎంత దారుణం అండి నిజం. ఈ టీజీపీఎస్ఓడు ఆ ఏపీపీఎస్ఓని చూసి నేర్చుకోవాలి. ఏపీపీఎస్ఓడు ఎంత అకౌంటబిలిటీ ఉంటుంది, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది వాని యొక్క రిజల్ట్స్లా. ఇక్కడ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ నాకు కనిపిస్తలేదు. ఎంత దారుణం అయిపోయింది. మంచి మార్కులు వచ్చినోడేమో తిరుగుగా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాడు, అది కరెక్టే టీజీపీఎస్సీ ఇచ్చింది, మీరు వేస్ట్గా బురద జల్ల ప్రయత్నం చేయకండి బ్రదర్స్ అని. బురద ఎవడు జల్లుతున్నాడు? నీకు ఒక్కరికి మంచి మార్కులు వచ్చిందా అయిపోయిందా? అంటే నీకు ఏదో బై లక్ కలిసి వచ్చింది. కొంతమందికి ఫైనల్ కీలో మార్కులు కలిసినాయి అంటున్నారు, ఏది గ్రూప్ 2లో, గ్రూప్ 3లో. కొంతమందికి మార్కులు తగ్గినాయి అంటున్నారు. మరి తగ్గడానికి గల కారణం ఏది? మార్కులు పెరగడానికి గల కారణం ఏందనేది తెలవాలి కదా. తెలిసినప్పుడే కదా
మరి అభ్యర్థి సగటు అభ్యర్థి నిజమే వాస్తవమే అనేది ఒక పారదర్శకత ఈ యొక్క టీజీపీఎస్ మీద ఏర్పడుతుంది, ఒక ట్రాన్స్పరెన్సీ టీజీపీఎస్ మీద ఏర్పడుతుంది. అలాంటిదప్పుడు లేనప్పుడు వానికి అనుమానాలు రేకెత్తిస్తాయి, అనుమానాలు ఎక్కువ పుడతాయి వాడి మనసులో. దారుణం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు మీరు మానసిక సంఘర్షణకి వెళ్ళి బయటపడండి. మీరు మీకే ఒక అంతర్గతంగా మీలో ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే బయటకు రండి, మాట్లాడదాం, చర్చించుకుందాం. ఈరోజు చూసినట్టయితే హాస్టల్ వెల్ఫేర్లో కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. హాస్టల్ వెల్ఫేర్లో కూడా చూడండి, ఉమెన్స్ యొక్క కటాఫ్కి మెన్స్కి ఒక కటాఫ్కి జస్ట్ 4-5 మార్కులు కాదు, 10-15 మార్కుల తేడా కనిపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఉమెన్స్కి సపరేట్ కోటే లేదు. ఇక్కడ చూసినట్టయితే చాలా అనుమానాలు రేకెత్తుస్తున్నాయి. ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్లో కూడా చాలామందికి హాస్టల్ వెల్ఫేర్లో మంచి మార్కులతో ఉద్యోగాలు సాధించుకున్న నా మిత్రులందరికీ నిజంగా మన ఛానల్ తరపున మళ్ళొకసారి శుభాకాంక్షలు చెప్తున్నా. మీ అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ బ్రదర్స్. మీరు మీ యొక్క ఉద్యోగ రంగంలో ఇంకెన్నో స్థానాలకు ఎదగాలని, ఎన్నో ప్రమోషన్స్ కొట్టాలని, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని మంచి ఆఫీసర్గా మీరు విధులు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఛానల్ చూసిన చాలామందికి హాస్టల్ వెల్ఫేర్స్ ఉద్యోగాలు వస్తున్నాయి. చాలామంది మనం చెప్పిన హాస్టల్ వెల్ఫేర్ ప్రాథమిక కీలు నుండి మొదలు పెడితే, హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ అప్పటి నుంచి మొదలు పెడితే, ఎగ్జామ్ ఆన్లైన్లో జరిగిన విధానానికి అంచెలు మొదలు పెడితే, ప్రతి చోట అన్యాయం జరిగినా, ప్రతి చోట ఏది జరిగినా నేను హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ పైన ప్రతిరోజు లైవ్ చేసి మాట్లాడిన, ప్రాథమిక కీలో కూడా అబ్జెక్షన్స్ చాలా తప్పులున్నాయి, అబ్జెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడిన, ఫైనల్ కీ గురించి కూడా మాట్లాడినా, అదేవిధంగా ఈ హాస్టల్ వెల్ఫేర్ యొక్క కట్ ఆఫ్ గురించి మాట్లాడినా, ఎవరైతే వాళ్ళ మార్కులు మనకు చెప్పినారో మీకు ఈ మార్కులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్పినా, అలానే ఈరోజు నా ఛానల్ చూసిన చాలామందికి ఒక 50, 60, 70 మందికి నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ హాస్టల్ వెల్ఫేర్ వస్తుంది. వాళ్ళందరూ కూడా నా కామెంట్ బాక్స్లో సార్ నాకు ఉద్యోగం వచ్చింది, సార్ నాకు ఉద్యోగం వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, చాలా హ్యాపీగా సంతోషపడినాను. మీ అందరికీ కూడా నిజంగా గాడ్ బ్లెస్ యూ. మీరందరూ కూడా ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాలి. చాలా హ్యాపీగా మీ ఉద్యోగాన్ని మీరు సుఖశాంతులతో హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, గ్రూప్ 1లో చాలా మిస్టేక్స్ అయిపోయినాయి. గ్రూప్ 1 మీద ఇంకా మన వాళ్ళు చాలామంది ఫైట్ చేస్తున్నారు. రీవాల్యుయేషన్ చేయాలని కొంతమంది, లేదు రీవాల్యుయేషన్ ఆఫ్ చేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని కొంతమంది. ఏదేమైనా కానీ గ్రూప్ 1లో చాలా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లాభం జరిగింది, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదేమైనా నేను ప్రతిసారి నిరుద్యోగుల పక్షాన నా గొంతు, నా వాయిస్ వినిపిస్తా. నిరుద్యోగులు అంటే నా సహోదరులే, నా ఫ్రెండ్సే. మీ అందరికీ ఏ కొద్దిగా మీకు అన్యాయం జరగదు, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది, మార్కుల విషయంలో కావచ్చు, ర్యాంకుల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, నా కాంటాక్ట్ కండి, నన్ను గెలవండి, నాతో మాట్లాడండి. ఖచ్చితంగా దాని మీద మనము దీని అధికారుల దృష్టి కావచ్చు, ప్రభుత్వం దృష్టి కావచ్చు తీసుకుపోయే ప్రయత్నం చేసే విధంగా నేనైతే అడుగులు వేయబోతున్నా. ఓకే.